హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఈరోజు చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒక పులుసుతోనే అన్నం అంతా తినేయచ్చు. చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చేపల్ని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలండి. 2-3 సార్లు నీట్గా కడిగిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని కడిగి వాటర్ అంతా తీసేసుకోవాలి. నీసు వాసన అనేది ఉండదు. నేను కేజీన్నర చేపల వరకు తీసుకున్నాను. ఈ చేపలలో 2 స్పూన్ల కారం వేసుకొని, ఒక చెంచాన్నర సాల్ట్ వేసుకొని, ఈ ముక్కలకి అన్నిటికీ మొత్తం ఉప్పు కారం పట్టే విధంగా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న ఫిష్ బంగారు తీగ ఫిష్ అన్నమాట. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో పీస్ కానీ గింజలు కానీ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఈ చింతపండుని 2-3 సార్లు నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 5 యాలక్కాయలు, లవంగాలు ఒక 6-7, ఒక అర స్పూను జీలకర్ర, అర స్పూను సాజీరా, టీ స్పూన్తో 4 టీ స్పూన్లు ధనియాలు, అర స్పూను మెంతులు వేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత మసాలాలు ఇందులోకి టేబుల్ స్పూన్ గసగసాల వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంటే గసాల అనేది మాడిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాలని మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా చల్లారాలి. ఆనియన్ నేను పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను. మంచి పీసుల్లాగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మనం కట్ చేసిన ఆనియన్ అంతా అందులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్ని మిక్సీ పట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఆ మసాలా ఈ ఆనియను 4 పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ అవ్వాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 పెద్ద సైజు టమాటా తీసుకొని పీసుల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలానే ఫిష్ కర్రీ చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫిష్ కర్రీకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులోకి వేసేసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఈ పేస్ట్లోకి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేయడంలోనే గ్రేవీ టేస్ట్ అనేది వస్తుంది. బాగా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం ఇందులోకి కారం అనేది యాడ్ చేసుకోవాలి. చెంచాన్నర కారం వరకు వేసుకోవాలి. అందులో ఫిష్లో 2 స్పూన్ల కారం వేసాను. ఇందులో చెంచాన్నర కారం వేసుకున్నాను. కారం కరెక్ట్గా సరిపోతుంది. కారం వేసుకొని అంతా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడు మనం తీసుకున్న చింతపండులోని రసం అంతా తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి తక్కువైతే కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత చింతపండు గుజ్జు వేసినాక ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
మనం వాటర్ వేసిన తర్వాత మంచిగా ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉన్నాయేమో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. పులుసు మరిగేటప్పుడు మనం కలుపుకున్న ఫిష్ ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ గరిటె అనేది పెట్టద్దు. ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునే పులుసులోకి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత గరిటె పెట్టద్దు. ఈ విధంగా మూత కూడా పెట్టకుండా చేపల పులుసు అనేది కుక్ చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల చేప ముక్కలు బాగా ఉడికిపోయి పీసులాగా అవుతాయి. అలా అవ్వద్దు. చేప ముక్కలు చెదరకుండా బాగా వస్తేనే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. ఒక 15 నిమిషాల వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. అప్పుడు పులుసు అనేది చిక్కబడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీకు కూడా బాగా వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా అండి. ఇది నా స్టైల్లో నేను చేసే చేపల పులుసు. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేస్తారా? తప్పకుండా నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పెట్టక